ఇక్కడ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఒక ఎలిగేషన్ చేశాడు. ఈ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి దగ్గర నేను గమనించింది ఏంటంటే, ఇతను ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ లాంటాడు. ఏంటి మిమిక్రీ ఆర్టిస్టులు అంతకుముందు చెప్పేవారు, మీకు గుర్తుందో లేదో, వాళ్ళు కథలు స్టోరీలు అప్పటికప్పుడు అల్లుతారు. ఒకసారి హెలికాప్టర్లో రైడ్కి వెళ్తున్నారట. అక్కడ చంద్రబాబు నాయుడు గారు మరియు జగన్మోహన్ రెడ్డి గారు మరియు చిన్న పాప, స్కూల్ పాప ఉందట. వాళ్ళు హెలికాప్టర్లో వెళ్తున్నప్పుడు హెలికాప్టర్కి ఏదో ప్రాబ్లం వచ్చిందట. అక్కడ వాళ్ళ దగ్గర ఉన్న ఈ 2 పారాషూట్లట. అప్పుడు ఈ 2 పారాషూట్లో ఎవరిని పంపించాలన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు, అమ్మ నువ్వు చిన్నపిల్లవు కదా, భవిష్యత్తు ఉంది, సరే నువ్వు ఒక పారాషూట్ తీసుకుని వెళ్ళిపో అన్నారట. ఈలోగానే ఓ పారాషూట్ తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారు దూకేశారట. దూకేస్తే అరే అలా వెళ్ళిపోయారు, అయినా పర్లేదమ్మా నువ్వు వెళ్ళిపోమని చెప్తే, లేదు చంద్రబాబు తాతయ్య 2 పారాషూట్లు ఉన్నాయి, మన ఇద్దరు వెళ్ళిపోదాం అన్నదట చిన్న పాప. అదేంటమ్మా మన దగ్గర ఉన్నాయి 2 కదా, ఆల్రెడీ జగన్ ఒకటి పట్టుకుని దూకాడు కదంటే, లేదు తాతయ్య, అతను పారాషూట్ అనుకుని నా స్కూల్ బ్యాగ్ వేసుకుని దూకేశాడు, కాబట్టి 2 పారాషూట్లు సేఫ్, రండి మన ఇద్దరు వెళ్దాం. ఇది మిమిక్రీ ఆర్టిస్టులు అప్పటికప్పుడే క్రియేట్ చేసి వదులుతూ ఉంటారండి ఇలాంటివి. సేమ్ ఇతను కూడా అంతే. అక్కడేం ఉండదో ఏదో క్రియేట్ చేస్తాడు. అప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చి అలాగనేటట, ఇప్పుడు లోకేష్ వెళ్ళి అలాగనేటట, ఈయన అలాగే వెళ్ళి ఎలాగే అంటుంటారు. అది ఎలాగ కామెడీ కదా, మిమిక్రీ ఆర్టిస్ట్ చేస్తే నవ్వుతారు కదా, పక్కన ఉన్న వాళ్ళు కూడా అంతే నవ్వుతారు. ఏ మాత్రం సీరియస్నెస్ ఉండదు. ఇతను మాట్లాడే ఏ మాటకి ఆధారం ఉండదు. ఇతను చేసే ఏ విమర్శకి శాంటిటీ ఉండదు. అలాంటి నిజంగానే రాజశేఖర రెడ్డి గారు చెప్పినట్టు, బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు ఓ పిల్లోడే. ఈ పిల్లోడు సడన్గా మేము మైక్ ఇచ్చి రోడ్డు మీద కుదిలిన వెంటనే ఏదో ఒకటి చేయండి ఆరోపణ అనగానే టకటక చేసుకెళ్ళిపోయాడు. ఏం చేశాడండి? రోజు ₹1 ఎత్తుతున్నాడు మినిస్టర్, రోజుకి ₹1 ఎత్తుతున్నాడు మినిస్టర్ అన్నాడు ఒక ఆరోపణ. ఎక్కడి నుంచి ఎత్తుతున్నాడు? ఎవరు చెప్పారు ఆ మాట? ఎవరి దగ్గర తీసుకున్నాడు? నోటికి ఏదో సార్ చెప్పాను కదా, మిమిక్రీ ఆర్టిస్ట్ అప్పటికప్పుడే ఒక ఫంక్షన్లోకి చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు పాల్గొన్నారట. ఆ పాల్గొన్న తర్వాత ఎలాగ అక్కడ కామెడీ క్రియేట్ చేస్తారు. ఆ చిరంజీవి గారి లాగా, బాలకృష్ణలాగా అలా మాట్లాడుతూ వాయిస్ మారుస్తూ కామెడీ చేస్తారు కదా, సేమ్ అంతే. ఏమీ నిజాలు ఉండవు, జస్ట్ క్రియేషన్ అంతే. జనాలను నవ్వించడానికి నమ్మించడానికి ₹1 ఎత్తుతున్నాడు అనేసాడు. నోటికి ఏదో వస్తే అది వాగేయటమే. వాస్తవం చెప్తా ఒకటి రాసి పెట్టుకోదా, మీడియా వాళ్ళు ఉన్నారు, మినిస్టర్ కూడా చూస్తున్నాడు ఖచ్చితంగా. మొన్ననే ఫార్మా కంపెనీ వాళ్ళ కాడ 45 కోట్లు ఎత్తినాడు ఈయన మినిస్టర్. ఫార్మా కంపెనీ వాళ్ళ దగ్గర 45 కోట్లు అంతే అన్నాడు. ఏ ఫార్మా కంపెనీ చెప్పలేదు. ఆ 45 కోట్లు ఈయనకి ఇచ్చినట్టు ఏ ఆధారం ఉంది? ఎవరు వచ్చి ఎలిగేషన్ చేశారు? లేకపోతే అమౌంట్ ఎలా ట్రాన్సాక్షన్ జరిగింది? క్యాష్ రూపంలో జరిగిందా? చెక్ ఇచ్చారా? లేకపోతే మినిస్టర్ గారు వెళ్ళి వాళ్ళు ఏమైనా బెదిరించారా? బెదిరించినందుకు వాళ్ళు ఏమీ ఉండవండి. జస్ట్ చెప్పాను కదా, అప్పుడు చిరంజీవి గారు, బాలకృష్ణ గారు వెళ్ళారట, వాళ్ళిద్దరూ ఏనుగు ఎక్కారట అన్నట్టే ఉంటుంది. వేస్తాడు ఎంతో ఒక ఆరోపణ వేసేసి నారా లోకేష్ కూడా తెలియకుండా 45 కోట్లు ఎత్తినాడు. ఎత్తితే నారా లోకేష్ పిలిపించినాడు భరత్ని, పిలిపించి నాకు తెలియకుండా నువ్వు ఎత్తినావు. నారా లోకేష్ అది కామెడీ యాత్ర నవ్వుతున్నాడు పక్కన. మనోడు మిమిక్రీ ఆర్టిస్ట్ కదండి. నారా లోకేష్ గారు అట టీజీ భరత్ గారికి ఫోన్ చేశారట. ఎవిడెన్స్ ఏంటి? సోర్స్ ఏంటి? ఏముండదు. టీజీ భరత్ గారట నారా లోకేష్ గారి దగ్గరికి వెళ్ళారట. అప్పుడు నారా లోకేష్ గారు అన్న నాకు తెలియకుండా 45 కోట్లు ఎందుకు ఎత్తావు, ఎలా ఎత్తావు అన్నారట. దానికి ఏంటి ఆధారం? ఏ ఆధారాలు, సాక్ష్యాలు ఉండవండి, ఏం నిజాలు కాదు. ఓన్లీ అక్కడ ఉన్న జనాన్ని నవ్వించడానికి ఒక కామెడీ స్కిట్, ఒక జబర్దస్త్ స్కిట్ చేస్తాడు మనోడు. ఆ జబర్దస్త్ స్కిట్లో భాగంగా కొన్ని జోకులు వేస్తాడు. 45 కోట్లు ఎత్తేటప్పుడు నాకు చెప్పాలన్నా లేదు అన్నాడు. అదింటే దానికి భరత్ ఏం చెప్పినాడు తెలుసా? డాడీకి చెప్పినా నేను అన్నాడు. దానికి లోకేష్ ఏమన్నాడు తెలుసా? చెప్పాల్సింది మీ డాడీకి కాదురా, నా డాడీకి. జోక్ నవ్వండి, మనం కూడా నవ్వుతాం. నేను కాసేపు నాకు ఎరగదలెట్టుకుని నవ్వుతాను, నాకు నవ్వు రాలేదు. ఆ జోక్ అంతే, ఒక కల్పితమైన జోక్. ఓ మిమిక్రీ ఆర్టిస్ట్ కల్పించి జనాన్ని నవ్వించడానికి, ఎంటర్టైన్ చేయడానికి ఏ ప్రయత్నాలు అయితే చేస్తాడో ఈ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కూడా అదే ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు ఒక మినిస్టర్ని విమర్శించాలి. ఒక మినిస్టర్ని విమర్శించాలంటే ఇదే డాక్యుమెంట్స్ ఉండాలి. ఏ డబ్బులు, ఏ ఫ్యాక్టరీ, ఎప్పుడు ఎలా జరిగింది, ఎవరెవరితో మాట్లాడారు, కనీసం ఒక ఫోన్ కాల్ ఎవిడెన్స్ ఉండాలి. లేదా ఎవరన్నా మా కెమెరా ముందుకు వచ్చి ఎస్ మమ్మల్ని ఎలా డిమాండ్ చేశారని డబ్బులు తీసుకున్నారు, ఏదో ఒకటి ఉండాలి. ఏమీ లేకుండా గాలిలో బాణం వేసేయడమే. నేనే అంటాను, జగన్మోహన్ రెడ్డి గారికి మా ఇంటి పక్కన కిరాణా కొట్టు అతను 100 కోట్లు ఇచ్చాడు. 100 కోట్లు ఇచ్చాడు.
అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు, ఆ పక్కన ఉన్న సజ్జల రెడ్డి గారిని పిలిచి, సజ్జల రెడ్డి గారు ఈ 100 కోట్లు వచ్చి మరి దీన్ని ఎక్కడ తెద్దామంటే, గతంలో మనం ఇసుకలోను మొత్తం చేసిందే ఆ తాడేపల్లి ప్యాలెస్లో ఉన్న 4వ బిలం ఉంది కదా, బిలంలో పెడదాం అన్నారట అన్నాడు. నిజమైపోద్దా? నిజమైపోద్దా? అంత చీప్గా, అంత లేకిగా అంటే దాన్ని ఇంకెలా చెప్పాలో తెలియదు, అలా ఉంటాయి ఇతని మాటలు. దానికి మళ్ళీ కాన్వర్సేషన్ క్రియేట్ చేయటం, చంద్రబాబు నాయుడు గారి గురించో లోకేష్ గారి గురించో చులకనగా మాట్లాడే ప్రయత్నం, ఇలా చేయటం వల్ల వాళ్ళకేమవుద్దండి? శిఖరాల వాళ్ళు ఎవరికే పోతుంది పరువు? జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో కొద్దిమంది అయినా ఉండగలిగిన రాజకీయ నాయకులు ఉంటారు కదా, వాళ్ళు ఏమనుకుంటారు? ఏంటి లీకి కామెంట్లు, ఏంటి లేక్ ఆరోపణలు, ఆధారం లేని ఆరోపణలు అలా చేస్తే మన పార్టీ కొన్ని క్రెడిబిలిటీ పోద్ది కదా. వైసీపీ పార్టీ నుంచి ఒక నాయకుడు వెళ్తే ఆ నాయకులను అందరూ ప్రజలు చీప్గా చూస్తారు కదా. ఎందుకు ఇలాంటివి చేసి సాక్షి టీవీ ఎందుకు ఇలా ఎంటర్టైన్ చేస్తుంది అని వాళ్ళకి బాధ అనిపిస్తుంది కదా. ఏదన్నా ఒక మాట మీరు చూడండి, నేను ఒక 5-6 వేల వీడియోలు మాట్లాడానండి. మాట్లాడిన ప్రతి దాంట్లో ఏదో ఒక ఎవిడెన్స్ లేకుండా ఏ ఒక్కరోజు నేను జగన్ మీద ఆరోపణ చేయలేదు, ఏ ఒక్కరోజు. ఎందుకంటే ఒకటి ఎవిడెన్స్ ఉంటుంది, ఆ సోర్స్ దొరకలేదు అనుకోండి, నేను ఆ రోజు వీడియో పెట్టడం మాట్లాడడం మానేస్తాను. ఎందుకంటే ఎవిడెన్స్ లేకుండా అది ఆల్రెడీ ప్రజలు చూసే ఉంటారు. మీరు చూశారు కదా, అలా జరిగింది కదా అని చెప్తే అది ప్రజలు ఎందుకు నమ్మాలి? నేను ఎవిడెన్స్ చూపించలేదు కదా, నేను అబద్ధం చెప్తున్నానేమో అనుకోవచ్చు కదా అని ఫీలింగ్ నాకే వచ్చేసి ఎవిడెన్స్ లేకుండా మాట్లాడండి. నేను ఎంత లేకిగా ఒక మినిస్టర్ మీద కామెడీ చేసుకుంటూ, మిమిక్రీ చేసుకుంటూ ఎవరి పరువు పోతుంది? వైసీపీ పరువు పోతుంది. మినిస్టర్ గారికి ఏమవుతుంది? మినిస్టర్ గారిని ఏం పెగ్గలరు? వీళ్ళు ఇంత నీచంగా ఇదే పూడిచెర్ల కాడ సోలార్ పడితే దాని పక్కన 1600 ఎకరాలు కొనుక్కునేదానికి ఈ టీజీ భరత్ సిద్ధమన్నారు. మొన్న వాయినా వాళ్ళ పిఏ ఇద్దరు కలిసి పోతారంట కారులో. పోతా అంటే ఈ టీజీ భరత్ చెప్పారంట వాళ్ళ పిఏకి, ఒరే ఈ ల్యాండ్ భలే ఉందిరా, బుజ్జగించో బెదిరించో. ఇది మరొక జోకు అంతే, అంతకుమించేం కాదు. వాళ్ళిద్దరే ఉన్నారట, ఇద్దరే మాట్లాడుకున్నారట. మరి ఈ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి బాల కార్మికుడికి బాల నేరస్తుడికి ఎలా కనబడింది? డిక్కీలో దొంగన్నాడు ఏంటి? చంద్రబాబు నాయుడు గారు ఎవరో లోకేష్ గారు భరత్ గారు మాట్లాడుతున్నారట, అప్పుడు ఆ మాటలు ఇంటికి ఎలా కనిపించాయి? బాత్రూమ్లు కడుగుతున్నాడు ఏంటి? ఏదైనా ఆధారం ఉండాలి. సిద్ధార్థ రెడ్డి, నువ్వు రాజకీయాల్లోకి వచ్చావు చిన్న వయసులోనే, నువ్వు రాజకీయాల్లో రాణించగలవు. ఎందుకంటే నీ క్యాస్ట్ నీకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తుంది. నీ వెనకాతల నీ పేరు పక్కన ఉన్న ఆ క్యాస్ట్ ఏదైతే ఉందో ఖచ్చితంగా నిన్ను పాలిటిక్స్లో పైకి తీసుకొస్తుంది. కానీ ఇలా లేకి ఆరోపణలు, ఇలాంటి చీప్ క్వాలిటీ ఆరోపణలు చేసి భవిష్యత్తుని నాశనం చేసుకోకు. నువ్వు ఆరోపణ చేయి, అక్కడ ఏదైనా అన్యాయం జరుగుతుందా ఎవిడెన్స్ తీసుకో, లేకపోతే వాళ్ళ దగ్గర వాయిస్ తీసుకో, దానికి కావాల్సిన డాక్యుమెంట్ తీసుకో, ప్రెస్ మీట్ పెట్టు హుందాగా. ఆ ప్రెస్ మీట్లో అవన్నీ చూపించు, ఇదిగో పలానా నాయకుడు ఇలా చేశాడు, ఇదిగో ఎవిడెన్స్. కుర్రోడైనా కానీ ఎంత బాగా చెప్తున్నాడు అంటారు. అంతేగాని ఇలా ఇదేం కామెడీ, ఇది జబర్దస్త్ కామెడీ, మిమిక్రీ కామెడీ. ఇంకా చాలా వయసు ఉంది, రాజకీయంలో ఉండాలనుకున్నగాడు భవిష్యత్తు ఉంది ఏమండి. ఇది ఒకటి. రెండోది, ఇప్పుడు అతను 45 కోట్లు ఆరోపణ చేశాడు కదా, అదే ఆరోపణకు మళ్ళీ అతనే ఆన్సర్ ఇచ్చేస్తాడు. ఇప్పుడు వీళ్ళు ఎలా ఉంటుందంటే, వైసీపీ వాళ్ళు ఒక దొంగ, కానీ ఏ దొంగతనం చేసినా అన్నీ దొరికిపోతారు. ఏం మాట్లాడతాడు ఏనండి అక్కడ? ఇదేమో మాట్లాడే మాట. అది అయిపోయిన తర్వాత ఏం చెప్తున్నారు సార్ మీరు? సిద్ధార్థ ఫాల్స్ అలిగేషన్స్ చేయొద్దు అని మాట్లాడుతున్నారు. మీరు ఏ ఫార్మా కంపెనీ కాడ డబ్బులు తెచ్చుకున్నారని నేను చెప్పేదానికి సిద్ధం ఉందా? కానీ గవర్నమెంట్లో ఉండేది మీరు. నేను ఫార్మా కంపెనీ పేరు చెప్తే ఏం చేస్తారు మీరు? వెంటనే రేపు పొద్దున్నే ఆ ఫార్మా కంపెనీ వాడిని మీ మీడియా ముందర కూర్చోబెట్టి నేను టీజీ భరత్కు ₹1 కూడా ఇవ్వలేదని చెప్పిస్తారు. అర్థమైందండి? ఇంతకన్నా ఏమన్నా కావాలా? ఇప్పుడు నేను ఏదో ఫార్మా కంపెనీ పేరు చెప్పేస్తాను, చెప్పేస్తే మీరేం చేస్తారు? ఆ ఓనర్ని మీరు తీసి ఏమైనా నువ్వు 16 కోట్లు మాకు ఇచ్చావంటే ఇవ్వలేదు అంటాడు. ఎలాగని మరి ప్రెస్ మీట్ పెట్టి చెప్పంటారు, అతను వచ్చి చెప్పేస్తాడు. అప్పుడు నేను ఆడిని అబద్ధం దొరికేస్తాను కదా అని చెప్తున్నాడు. బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు పాలు తాగి మాటలు మాట్లాడతాడు అంటే ఏంటో అనుకున్నాను. అనుకుంటండి. ఇప్పుడు నిజంగా పలానా ఓడు ఇక 15 కోట్లు పలానా చోట ట్రాన్సాక్షన్ జరిగిందంటే మరి అతను వచ్చి చెప్తాడు కదా, 15 కోట్లు నా దగ్గర తీసుకున్నారు, నేను నష్టపోయాను, నన్ను ఇచ్చేసారు, అదే డబ్బులు తీసుకున్నాను చెప్తారు కదా కంపెనీ పేరు చెప్తే. కాబట్టి ఏ కంపెనీ లేదు అక్కడ. మనోడు ఓ మిమిక్రీ స్కిట్ ఒకటి క్రియేట్ చేశాడు. ఏదో ఫార్మా కంపెనీలు బొచ్చుడు ఉంటాయి, ఏదో ఫార్మా కంపెనీ అనేసాడు. మరి అప్పుడు మినిస్టర్ గారు వచ్చి ఏదో ఆధారం చూపించన్నారట.
ఆధారం చూపించాలంటే ఎలా కుదురుతుందండి? మీరు అలాగ అడిగితే అలాగా మేము చేసే అన్ని పనికిమాలిన తప్పుడు ఆరోపణలు కదా, దానికి ఆధారాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఒకవేళ ఆధారం అని నేను ఏదో ఫార్మా కంపెనీ చెప్పాను అనుకో, మీరేం చేస్తారు? ఆయన తీసుకొచ్చి బయట తీసుకొచ్చి నేను ఇవ్వలేదు కాబట్టి ఇవ్వలేదని చెప్పేస్తాడు. అప్పుడు నేను ఏదోనో అయిపోతాను కదా. ఏం చేస్తున్నారయ్యా మీరు? నాకు అర్థం కాదు. ఏం రాజకీయం ఇది? చీప్గా అనిపించట్లేదా?